హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఈ వీడియోలోకి వచ్చారు. సో ఏదో ఒక తూతుమంత్రంగా థంబ్నెయిల్ పెట్టేసి ఏదో ఫేక్ వీడియోస్ పెట్టే ఛానల్ అయితే మనది కాదండి. మీరు చూసింది నిజమే. థంబ్నెయిల్లో మనం ఏమని ఇచ్చాము, ఇంతకుముందు జరిగిన డిఎస్సిలో మార్క్స్ తక్కువగా వచ్చాయా, అనుకున్న మార్క్స్ రాలేదా, అయితే ఈ విధంగా చేస్తే, ఇలా చేస్తే మీకు నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ గ్యారంటీ. సో ప్రతి డిఎస్సి అభ్యర్థి చూడవలసిన వీడియో అని పెట్టాం. సో కేవలం డిఎస్సి అభ్యర్థులే కాదండి, టెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఫ్రెష్గా ఇప్పుడే బీఈడి లేదా బిఎడ్ కంప్లీట్ చేసి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆ తర్వాత టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి మొదటిసారి లేదా రెండోసారి రాసేవాళ్ళు, ఆల్రెడీ 2-3 సార్లు డిఎస్సి ఎగ్జామ్ రాసి కూడా వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాక విఫలంగా ఉండి నిరాశగా ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఒక ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ఈ వీడియోలో మనము ఒక 3 ప్లాన్స్ నేర్చుకోబోతున్నామండి. అంటే మీరు అనుకునే మీ టెట్లో కానీ డిఎస్సిలో కానీ మీరు క్రాక్ చేయడానికి, అంటే మీ డిఎస్సిలో మంచి మార్క్స్తో జాబ్ రావడానికి, టెట్లో మంచి మార్క్స్ తీసుకొచ్చే డిఎస్సికి క్వాలిఫై కావడానికి, డిఎస్సిలో మంచి మార్క్స్తో టీచర్ ఉద్యోగం పొందడానికి కావాల్సిన 3 ప్లాన్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. 3 ప్లాన్స్కి ఒక 3 పేర్లు కూడా పెట్టాను నేను. ప్లాన్ నెంబర్ 1 వచ్చేసి ఎక్సలెంట్ ప్లాన్ అనేసి, ప్లాన్ నెంబర్ 2 వచ్చేసి వెరీ గుడ్ ప్లాన్ అని, ప్లాన్ నెంబర్ 3 వచ్చేసి గుడ్ ప్లాన్ అని. సో మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్లాన్ నెంబర్ 1 ఎక్సలెంట్ ప్లాన్. సో ఆల్రెడీ మీరందరూ బీఈడి లేదా డిఎడ్ కంప్లీట్ చేసే ఉన్నారు. ఇంతకుముందు డిఎస్సి కూడా రాశారు, లేదా టెట్ రాశారు, లేదా ఫ్రెష్గా రాస్తున్నారు. ఇంతకుముందు డిఎస్సి రాసిన వాళ్ళకైతే ఏదో తక్కువ అనుకున్న మార్క్స్ రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయండి అంటే, ఈ ఎక్సలెంట్ ప్లాన్లో నేనేం చెప్పబోతున్నానంటే, మీరు మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్కి వెళ్ళండి. అంటే మీ మెథడ్స్ ఏమున్నాయో, మీ బీఈడీలో ఏం మెథడ్స్ తీసుకున్నారో ఆ మెథడ్స్లో ఉన్న సబ్జెక్ట్ టీచర్గా మీరు మీ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒకటి గమనించాలి ఫ్రెండ్స్, అక్కడ మీకు ఇక్కడ శాలరీ ఇంపార్టెంట్ కాదు. అది తక్కువ శాలరీ ఉంటుందా, ఎక్కువ శాలరీ ఉంటుందా, చిన్న స్కూలా పెద్ద స్కూలా అనేది కాదు. మీకు ఆపర్చునిటీ దొరకడం ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్, అన్ఎయిడెడ్ స్కూల్లో మీరు టీచర్ జాబ్కి ట్రై చేయండి. టీచర్ జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అది కూడా మీ మెథడ్స్లో ఉన్న సబ్జెక్టే, మీరే డిఎస్సికి రాసే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అదే. దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు మీ అంతటా మీరు చదువుకోవడం వేరు, పిల్లల మధ్య ఉండి మీకు వచ్చిన సబ్జెక్ట్ని మీరు చదివించడం, దాని ద్వారా మీరు ఇంకా ఆ సబ్జెక్ట్ని డెప్త్గా నేర్చుకోవడం, అలాగే దాని ద్వారా ఇంకా మీకు నాలెడ్జ్ అనేది చాలా ఓరియంటెడ్గా వస్తుంది. మీరు వట్టిగా చదువుకోవడం కంటే కూడా మీరు చదువుకున్న విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మనకి ఎక్కువ గుర్తుకుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అది మైండ్లో మనకు చాలా బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి మీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది లైన్ టు లైన్ డెప్త్ అవుతుంది. మీరు ఈ డిఎస్సిలో ఏ సబ్జెక్ట్కి ఏ క్లాసెస్కి అప్లై చేసుకుంటున్నారో అదే రకమైన జాబ్లో మీరు ఉంటే చాలా బెటర్. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీకు నాట్ ఓన్లీ సబ్జెక్ట్ డెప్త్, నాలెడ్జ్ ఓరియంటేషనే కాకుండా, మీ ప్రిపరేషనే కాకుండా, దానితో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, ఎక్కడైనా జాబ్ కూడా చేసుకోవచ్చు. కావున ఇది చాలా మంచి అవకాశం. ఇప్పటి వరకు గవర్నమెంట్ చాలా సంవత్సరాల తర్వాత టెట్ వేసింది, ఆ తర్వాత డిఎస్సి వేసింది. డిఎస్సి వేసిన తర్వాత కూడా ఇప్పుడు ఫైనల్కి ఇవ్వడానికి, ఇనిషియల్కి ఇవ్వడానికి, జిఆర్ఎల్ ఇవ్వడానికి ఇప్పటి వరకు కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఎగ్జామ్ జరిగి దాదాపు చాలా రోజులు అవుతుంది, నెలలు గడుస్తున్నాయి, అయినప్పటికీ రాలేదు. రేపు మాపు అనుకుంటూ ఈ విద్యాశాఖ ఏదైతే ఉందో మనకి నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. కావున మీరు ఇంకా టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే ఇది సువర్ణ అవకాశం. టీచర్ ఉద్యోగం అంటే చాలా మంచి ఉద్యోగం అండి. ఇది ఫస్ట్ ప్లాన్. ప్లాన్ నెంబర్ 2 వెరీ గుడ్ ప్లాన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మరి ప్లాన్ నెంబర్ 2, ప్లాన్ నెంబర్ 1 అనేది మీకు వీలు కాకపోతే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు టీచింగ్కి వెళ్ళలేరు. అండ్ ఇంకొక
ఈ విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళకు జాబ్ దొరకకపోవచ్చు అనుకున్నట్టుగా, అలాంటి వాళ్ళు ప్లాన్ నెంబర్ 2 ఏ విధంగా చేయాలి? ఎటు చేసి మీరు జాబ్ కంపల్సరీ టీచర్ ఉద్యోగం కావాల్సిందే అని కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి ఈ ప్లాన్ నెంబర్ 2 వెరీ గుడ్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే మీ ఓన్ ప్రిపరేషన్. ఈ ఓన్ ప్రిపరేషన్ కూడా ఇప్పుడు మీ బిఎడ్లో లేదా డిఎడ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్కి మీరు బుక్స్, గవర్నమెంట్ బుక్స్, ఎన్సీఈఆర్టీ బుక్స్ పిల్లల దగ్గర నుండి తీసేసుకొని లేదా పర్చేస్ చేసి మీరు చదువుకోవడం. ఈ చదువుకోవడం అందరికి తెలుసు కదా సార్, మీరేంటి కొత్తగా చెప్పేదని అనొచ్చు మీరు. కానీ ఇందులో కూడా ఒక విషయం ఉంది, పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా. అదేంటంటే అండి, ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో కూడా మీరు ఫర్ సపోజ్ 6th క్లాస్, 7th క్లాస్, 8th to 10th, 6th to 10th చెప్పే టీచర్ అనుకోండి మీరు. ఫర్ సపోజ్ మీ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్ లేదా బయాలజీ లేదా మ్యాథ్స్ లేదా సోషల్, తెలుగు ఏదైనా కావచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం చదివి, ఆ తర్వాత 7th క్లాస్ టెక్స్ట్ బుక్, ఆ తర్వాత 8th క్లాస్ టెక్స్ట్ బుక్, ఆ తర్వాత 9th క్లాస్ టెక్స్ట్ బుక్, ఆ తర్వాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఈ విధంగా చదువుతూ ఉంటారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇది అంత వర్కౌట్ కాదండి. ఇది ఓన్లీ 40% సక్సెస్ కోసమే పనికొస్తుంది. మీరు చదవడం కానీ చదివే విధానంలో తేడా ఉండాలి. అదేంటంటే 6th క్లాస్లో ఉన్న టాపిక్ 7th క్లాస్లో కూడా ఉందా, దాని అప్గ్రేడెడ్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి టాపిక్స్ అయితే 6thలో వచ్చిన టాపికే 7thలో కూడా దాని అప్గ్రేడెడ్ వస్తుంది, ఆ తర్వాత 8thలో అప్గ్రేడెడ్ వస్తుంది. కాబట్టి మీరు స్టార్ట్ చేసే ఒక యూనిట్ 7thలో టచ్ అయిందా, 8thలో టచ్ అయిందా, 9thలో 10thలో మొత్తం ఆ యూనిట్కి రిలేటెడ్ మొత్తం థరో కావాలి. మీకు నోట్స్ రెడీ చేసుకోవడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ, ఈ విధంగా టాపిక్ వైజ్ వెళ్ళాలి. మీరు టాపిక్ వైజ్ వెళ్తే చాలా మంచిగా ఉంటుంది. అలా కాకుండా 6th మొత్తం అయిపోయినాక 7th స్టార్ట్ చేస్తా, 7th అయిపోయినాక 8th స్టార్ట్, ఇట్లా చేయకండి. ఇట్లా చేస్తే మీకు 6th చదివి ఒక టాపిక్ చదువుతారు, ఆ తర్వాత 7thలోకి ఇంకో టాపిక్ వెళ్ళినప్పుడు ఇక్కడ అన్ని టాపిక్స్ మీకు జంబ్లింగ్లో ఉండి మీరు నేర్చుకున్నారు కాబట్టి 7th క్లాస్లో ఉన్న టాపిక్స్ మీకు మర్చిపోయినట్టు అనిపిస్తుంది. కావున అలా చేయకండి. దాంతోపాటు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సీటెట్ అని కూడా ఒక ఎగ్జామ్ పడింది, సెంట్రల్ టెట్. దానికి కూడా October 17వ తారీఖు వరకు గడువు ఉంది, లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు ఉంది. 2 పేపర్స్ అయితే 1200గా ఉంది. SC ST వాళ్ళకి 500 మాత్రమే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 2 పేపర్స్ అయితే 600గా ఉంది. సో ఈ సీటెట్ కూడా అప్లై చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే జాబ్స్లో 0.5 మార్క్స్తో, హాఫ్ మార్క్తో, 1 మార్క్తో కూడా జాబ్ పోతుంది. అలాంటప్పుడు టెట్లో నీకు మంచి స్కోర్ ఉంటే అది డిఎస్సిలో చాలా ఉపయోగపడుతుంది. కావున నువ్వు కేవలం క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం ఆలోచించకూడదు. నువ్వు ఇక్కడ వచ్చేసి టాప్ స్కోర్ కోసం ఆలోచిస్తే అక్కడ నుండి 20% ఆఫ్ మార్క్స్ అనేది టెట్ ఆర్ సీటెట్, టెట్ నుండి 20% ఆఫ్ మార్క్స్ అనేది డిఎస్సికి యాడ్ అవుతాయి. సో ఇది ప్లాన్ నెంబర్ 2, వెరీ గుడ్ ప్లాన్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్లాన్ నెంబర్ 3, ద గుడ్ ప్లాన్. ఇక్కడ ప్లాన్ నెంబర్ 3 మనం చూసినట్టయితే ఇక్కడ ప్లాన్ నెంబర్ 1 వర్కౌట్ అవ్వట్లేదు, వేరే స్కూల్స్కి వెళ్ళి చెప్పడం. ప్లాన్ నెంబర్ 2 కూడా నాకు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, లేదా నాకు నేను ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా, లేదా నాకు ఇంకా సెట్ అవ్వట్లేదు, నేను ఆల్రెడీ చేసి ఉన్నా, ఈ విధంగా వర్కౌట్ అవుతలేదు అంటే ప్లాన్ నెంబర్ 3 లాస్ట్ ప్లాన్, గుడ్ ప్లాన్ అని అంటాను నేను. కోచింగ్కి వెళ్ళడం అంటే టెట్కి సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, డిఎస్సికి సంబంధించిన కోచింగ్ సెంటర్లు అయినా ఉన్నాయి. అలాంటి కోచింగ్లకు వెళ్తే అక్కడైనా మీరు సబ్జెక్ట్కి పరమైన నేర్చుకోవచ్చు. కానీ ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్, ప్లాన్ నెంబర్ 1 ఎక్సలెంట్ ప్లాన్, ప్లాన్ నెంబర్ 2 వెరీ గుడ్ ప్లాన్, ప్లాన్ నెంబర్ 3 గుడ్ ప్లాన్. ఈ 3 ప్లాన్ సక్సెస్ కావాలన్నా కూడా ఒక మంత్రం ఏంటంటే రివిజన్. నువ్వు ప్లాన్ నెంబర్ 1 ఎక్సలెంట్ ప్లాన్లో ఉన్నప్పటికీ నువ్వు రివిజన్ చేస్తేనే అక్కడ స్కూల్లో చెప్పిన థింగ్స్ని మళ్ళీ ఇంటికి వచ్చి నువ్వు రివైజ్ చేసుకోవడం, 1 వీక్ బ్యాక్ చెప్పిన లెసన్స్ని మళ్ళీ రివైజ్ చేయడం. ఆల్రెడీ ఎట్లాగో ఒక క్వశ్చన్ చెప్పాలంటే స్కూల్స్లో టీచింగ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా పిల్లల వల్ల రివైజ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలని మళ్ళీ టాపిక్ చదువుతాం, ఎగ్జామ్ కరెక్షన్ అప్పుడు మళ్ళీ టాపిక్ చదువుతాం, క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం. మన సబ్జెక్ట్ మీద 100% గ్రిప్ అనేది ప్లాన్ నెంబర్ 1 ఎక్సలెంట్ ప్లాన్ స్కూల్లో టీచ్ చేయడం ద్వారా వస్తుంది. ఇక ప్లాన్ నెంబర్ 2, 3కి కూడా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వారం రోజు చదివిళ్ళు, ఒక రోజు ఒక టాపిక్ చదివిళ్ళు, మరుసటి రోజు ఇంకో టాపిక్ చదివిళ్ళు, ఆ మరుసటి రోజు ఇంకో టాపిక్, 3వ టాపిక్ చదివిళ్ళు అంటే ఆ 3వ టాపిక్ చదివిన తర్వాత ఇంతకుముందు చదివిన 2 టాపిక్స్ని కంపల్సరీ రివైజ్ చేసుకోవాలి. లేదంటే నువ్వు 4వ లేదా 5వ టాపిక్కి వెళ్ళే వరకు రివైజ్ చేసుకోకపోతే నువ్వు 4వ లేదా 5వ టాపిక్కి వెళ్ళే వరకు ఫస్ట్ చదివిన టాపిక్ని మర్చిపోతావు. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన బ్రెయిన్ ఎలా అంటే మనము కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే పాతే మర్చిపోతూ ఉంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంప్యూటర్ కోచింగ్కి వెళ్ళారు, ఒక 1 month 2 months పర్ఫెక్ట్ అయ్యిండు, ఒక 6 months వరకు మీరు కంప్యూటర్ టచ్ కూడా చేయలేదు. ఆ తర్వాత మీరు 6 months తర్వాత కంప్యూటర్ మీద కూర్చున్నా కూడా అది మీకు కొత్తగానే అనిపిస్తుంది. కాబట్టి రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ రివిజన్ చేస్తూ వెళ్ళాలి. రివిజన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను చెప్పే ఈ ప్లాన్స్ ఇప్పుడు కొత్తగా రాసే డిఎస్సి, టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఆలోచించి నాకు అనిపించిన ఇవి మీకు ఈ వీడియో చూసిన ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ ప్లాన్స్ కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఒకవేళ మీకు నేను చెప్పిన విషయము హెల్ప్ఫుల్గా అనిపిస్తే, వాల్యుబుల్గా అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. చాలా సంవత్సరాల నుండి డిఎస్సికి, టెట్కి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సజెషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని మించిన సజెషన్స్ కూడా ఉండొచ్చు మీ దగ్గర, కాబట్టి వాటిని కూడా అప్లై చేయండి. నాట్ ఓన్లీ ఇది ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ని, డిఎస్సికి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన చాలా వీడియోస్ని, టెట్కి సంబంధించిన వీడియోస్ని, సబ్జెక్ట్స్ని, క్లాసెస్ని మేము ఈ ఛానల్లో పొందుపరచబోతున్నాం. అలాగే రోజువారీ వచ్చే డిఎస్సి అప్డేట్స్ కూడా మేము ఈ ఛానల్లో ఇస్తూనే ఉంటాం. కావున వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి డిఎస్సి వాళ్ళలో ఎవరికైనా మార్క్స్ తక్కువ రావచ్చు ఫ్రెండ్స్, కానీ నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ మీది గ్యారంటీ. మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. మళ్ళీ మీ ప్రిపరేషన్ని బూస్టప్ చేసుకోవడం, రివైజ్ చేసుకోవడం మాత్రమే. ఈ 3 నా ప్లాన్స్ అనేది మీ ప్రిపరేషన్కి చాలా బూస్టప్ అవుతాయని కూడా నేను మనసవాచ కర్మన కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా త్రికరణ శుద్ధితో మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. మీరందరూ కూడా డిఎస్సి, టెట్కు రాసే వాళ్ళందరూ వాళ్ళ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీచర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. సో ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.